అనంతపురం జిల్లా డి హిర్యాల మండలంలో ఈరోజు ఉదయం హిర్యాల ఎస్ఐ గారు గురుప్రసాద్ రెడ్డి వారి సిబ్బంది కలిసి కర్ణాటక రాష్ట్రం చిందనూరు చెందిన 2 వ్యక్తులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్టులో భాగంగా విచారిస్తే వాళ్ళు డి హిర్యాల మండల పరిధిలోనే ఒక ఆవును దొంగతనం చేసి దాన్ని బెంగళూరులో అమ్ముకున్నట్లు తెలిసింది. అలాగే వాళ్ళపైన నేరాల గురించి మనం విచారించుకోగా వీళ్ళపైన చందూరు కర్ణాటక రాష్ట్రంలో కేసులు ఉన్నాయి. వీళ్ళు పశువులు దొంగతనం చేస్తారు, పందులు దొంగతనం చేస్తారు, అలాగే ఇల్లు కూడా చిన్న ఎవరు లేకుండా కూడా ఊరు దొంగతనం చేస్తుంటారు. ఈ దొంగతనం చేయడానికి ఉపయోగించిన పశువులు దొంగతనం చేయడానికి బొలెరో వాహనం అది కూడా కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్లో కూడా దొంగతనం చేశారు. అలాగే నేరం చేయడానికి ముందు వాళ్ళు ఒక బైక్లో వచ్చి రెక్కీ చేస్తారు. ఆ బైక్ కూడా కర్ణాటక రాష్ట్రం యాదగిరిలో కేసు నమోదైంది. అన్ని దొంగ బొర్లు తీసుకొని ఒక ముఠాగా 6 మంది సభ్యులు కలిసి ఇలాంటి పందులు ఆవులు ఇళ్లలో దొంగతనాలు పాల్పడుతుంటారు. అంతరాష్ట్రంగా వీళ్ళు మన ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో చేస్తుంటారు. ఈరోజు ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది అత్యంత చాకచక్యంగా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుండి ఒక నేరానికి ఉపయోగించే బొలెరో వాహనం, దొంగతనానికి ఉపయోగించిన బైకు, అలాగే పశువుల అమ్మగా వచ్చిన 40,000 రూపాయల డబ్బులు స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా దీని టీంలో ఇంకా సభ్యులు ఉన్నారు, 4 ఉన్నారు. వాళ్ళు కూడా త్వరలో పట్టుకుంటాం.